సీఎం చంద్రబాబుపై నిందలు వేసిన ప్రతిసారి వైసీపీ నేతలు అభాస్పాలవుతున్నారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంపీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అంతకుముందు రాయదుర్గం మండలం బిఎన్ హళ్లిలో 36 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని కాలువ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి పైన నీలాప నిందలు వేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రత్యర్థులు అబాసు పాలవుతా ఉన్నారు. నిన్న గౌరవ హైకోర్టు అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇచ్చిన తీర్పే ప్రబల సాక్ష్యమని నేను విన్నవిస్తా ఉన్నా. అనేక అక్రమ కేసులు పెట్టి వేధించింది గతంలో వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఒక్కొక్కటిగా ఆ కేసులన్నీ వీగిపోతూ కడిగిన ముత్యంలా మా నాయకుడు ఒక్కొక్క కేసు నుంచి బయటపడతా ఉంటే ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.